హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఫ్యాన్ అయితే అన్బాక్సింగ్ అయిపోతున్నాం. సో ఇది వచ్చేసి క్రాంప్టన్ BLDC ఫ్యాన్ ఇది. సో ఇది దాదాపు ప్రైస్ వచ్చేసి మీకు 2500 ఆ రేంజ్ లో అయితే ఉంటది. సో 3000 బిలో అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక బడ్జెట్ BLDC ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దేనికి ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి టోటల్ గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫ్రంట్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ప్లెయిన్ బాక్స్, మీకు ఎటువంటి డెకరేషన్స్ కానీ ఏముండో, అట్ట బాక్స్ మీద మీకైతే స్టిక్కరింగ్ అయితే ఉంటుంది, నేమ్ ప్లేట్ కానీ అవన్నీ క్రాంప్టన్ అని చెప్పి. సో ప్లీజ్ బైపాస్ ద రెగ్యులేటర్ అని చెప్పి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. లోపల ఉన్న కంటెంట్స్ ఏంది, ఏమేమి వస్తున్నాయి టోటల్గా అయితే మనం అయితే ఓపెన్ చేసి ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి BLDC ఫ్యాన్ కాబట్టి మీకు రిమోట్ కానీ అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో నార్మల్గా అయితే ఏముండవు కదా, సింపుల్గా ఫ్యాన్ అయ్యే ఉంటుంది. సో దీంట్లో అది ఒక అడ్వాంటేజ్, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అండ్ అలాగే రిమోట్ కూడా మీకు అయితే ఇస్తారు. సో బయట అయితే తీసి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఒకసారి అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్లేడ్స్ అయితే ఉంటాయి, ఫ్యాన్ బ్లేడ్స్ అనేటివి. నెక్స్ట్ వచ్చి ఒక కనెక్టింగ్ రాడ్ అయితే ఇస్తారు. సో నార్మల్ మనం ఫ్యాన్స్ లో ఉంటాయి కదా, అలాంటి సైజ్ రాడ్ ఇది. సో 2 feet రాడ్ అయితే ఉంటుంది, చిన్న బిట్టే. సో మీకు 1 feet బిట్ అయితే ఇది 1 feet అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి క్లాంప్, దీనికి అటాచ్ చేసుకునే క్లాంప్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాంగింగ్ వైర్ ఇది. సో ఇది సపోర్ట్ కి వైర్ అయితే ఇస్తారు. సో అది ఇప్పుడే అన్ని ఫ్యాన్లకి ఇస్తున్నారు మ్యాండేటరీగా. సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కప్ ఉంటుంది, ఒక పెద్ద కప్ అయితే ఉంటుంది మనకు డస్ట్ పడకుండా. సో ఇది BLDC ఫ్యాన్ కాబట్టి ఇక్కడ మీకు PCB ఉంటుంది. సో PCBని కవర్ చేయడానికి ఇలా పెద్ద ఇదైతే ఇస్తారు. ఇది వచ్చేసి పైన టాప్ లో పెట్టుకుంటే చిన్నదిగా మీకు సరిపోతుంది. సో ఇది వచ్చేసి పెద్దదిగా ఇస్తారు, సో మొత్తం కవర్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ యూనిట్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. సో చాలా కాంపాక్ట్ ఉంది ఫ్యాన్ అనేది. సో నార్మల్ గా మీకు 4 రెక్కల ఫ్యాన్ ఉంటుంది కదా, చిన్న బాడీతో వస్తుంది. సో ఆ సైజ్ బాడీ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. సో బాడీ అనేది చాలా హెవీ ఉంది, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. బాడీ క్వాలిటీ కూడా మీకు ఎక్సలెంట్ గా ఉంది. సో క్రాంప్టన్ లో మీకు క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీలో మీకు బెస్ట్ ప్రైస్ లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి PCB అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు వెంటిలేటర్ PCB అని చెప్పుకోవచ్చు. సో కవర్ కూడా మీకు ప్లాస్టిక్లో ఇస్తారు. సో వెంటిలేషన్ ఉంటుంది, హీట్ అవుతూ ఉంటాయి కదా కాంపోనెంట్స్. సో ఎయిర్ పోతానే ఉంటే మనకు కూల్ అవుతూ ఉంటాయి కాంపోనెంట్స్ అనేవి. సో కొంచెం ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో PCB కవర్ అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ చాలా వైర్స్ అయితే ఉంటాయి. కనెక్షన్కి వచ్చేసి 2 టెర్మినల్స్ ఖాళీగా అయితే ఉంటాయి. ఆ రెండిట్లో ఫేజ్ న్యూట్రల్ అట్టించినా ఏమీ కాదు. సో మీరు ఫేజ్ న్యూట్రల్ అయితే ఇక్కడైతే ఇచ్చుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీరు ఫేజ్ న్యూట్రల్ ఇవ్వాలి. ఇంకా ఏ టెర్మినల్స్ మీకు ఖాళీ అయితే ఉండవు. ఖాళీ ఉన్న దగ్గర మీరు ఇచ్చేస్తే ఫ్యాన్ అయితే వర్క్ కండిషన్లోకి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టేస్తే రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ అనేది చాలా పూర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ప్లాస్టిక్ అనేది చాలా చీపర్గా ఉంది, పెద్ద క్వాలిటీ కూడా అయితే రిమోట్ లేదు. సెల్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో సెల్స్ మనమే వేసుకోవాలి, చిన్న సెల్స్ అనేటివి వేసుకుంటే రిమోట్ అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు రిమోట్లో ఆన్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది. స్పీడ్స్ అయితే 5 దాకా మీరు స్పీడ్స్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ అని ఉంటుంది, హైపర్ ఉంటుంది. హైపర్ వచ్చేసి మీకు ఎక్కువ స్పీడ్లో తిరుగుతుంది హైపర్ బటన్ నొక్కారంటే. ఇది వచ్చేసి మీకు టైమర్ ఉంటుంది కదా స్లీప్ మోడ్లో, 1 అవర్కి ఆగిపోవాలా, 2 అవర్స్కి ఆగిపోవాలా, 3 అవర్స్కి, 4 అవర్స్ దాకా మీరు టైమర్ అయితే సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫిట్టింగ్ అయితే చేయాలి. ఫిట్టింగ్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి, ఎయిర్ డెలివరీ ఎలా ఉందని చెప్పి నెక్స్ట్ అయితే మనం కంటిన్యూ అయితే చేద్దాం. సో ఓవరాల్ నా ఇంప్రెషన్ కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా మంచి కంటెంట్ అయితే రాబోతా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే ఫిట్టింగ్ చేద్దాం ఇప్పుడు. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా మంచి ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. BLDC ఫ్యాన్స్ అనేటివి చాలా లో స్పీడ్లో తిరుగుతాయి అండ్ అలాగే హెవీ ఎయిర్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో నార్మల్ ఫ్యాన్స్ లాగా మీకు హై స్పీడ్ తిరిగి ఎక్కువ సౌండ్ అయితే రాదు. సో లో స్పీడ్లో తిరుగుతాయి, చాలా మినిమల్గా తిరుగుతుంది. హైపర్ మోడ్లో పెట్టా కూడా చాలా సింపుల్గా అయితే తిరిగినట్టే ఉంటుంది. మరి ఓవర్ స్పీడ్ అయితే తిరగవు BLDC ఫ్యాన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్స్ అనేది చాలా బాగా అడ్జస్ట్ అవుతా ఉన్నాయి ఫ్రెండ్స్. 1 కానీ 2లో కానీ 3లో కానీ 5లో కానీ. సో హైపర్లో కానీ 5 కంటే హైపర్ కొంచెం బెటర్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ అలాగే మామూలు బ్లేడ్ షేప్ కూడా మీకు బ్లేడ్ షేప్ అనేది చాలా యూనిక్గా ఉంది.
సో నార్మల్ లాగా పెద్ద బ్లేడ్స్ ఇవ్వకుండా స్లిమ్ డిజైన్లో లాస్ట్లో ఎడ్జెస్ మాత్రం మీకు బ్రాడ్గా ఇస్తారు. సో దానివల్ల ఎయిర్ డెలివరీ అనేది బాగుంటుంది లో స్పీడ్లో కూడా. సో ఎయిర్ డెలివరీ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఆ ప్రైస్లో మీకు నార్మల్ ఫ్యాన్కి తీసుకున్నా మీకు ప్రైస్ ఎక్కువ అండ్ అలాగే వాటేజ్ కూడా ఎక్కువ కదా, కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ అలాగే ఎయిర్ కూడా పెద్దగా ఎక్కువ అయితే ఉండదు. హై స్పీడ్లో ఫ్యాన్స్ అయితే మీకు ఎయిర్ డెలివరీ బాగుంటుంది అండ్ అలాగే నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది నార్మల్ ఫ్యాన్స్లో. వీటిలో నాయిస్ తక్కువ అండ్ అలాగే స్పీడ్ కూడా తక్కువే తిరుగుతుంది. స్పీడ్ తగ్గితే ఆటోమేటిక్గా నాయిస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో అండ్ అలాగే ఎయిర్ కూడా డెలివరీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే BLDC ఫ్యాన్ క్రాంప్టన్ నుంచి సో చాలా మంచి ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆటంబర్గ్ అనేది మీకు హెవీ ప్రైస్ ఉంటుంది. సో క్రాంప్టన్లో మీకు చాలా రకాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి 2.5 ఆ రేంజ్లో అయితే ప్రైస్ అయితే ఉంటుంది. ఎవరన్నా 2.5లో మీరు నార్మల్ ఫ్యాన్ తీసుకునే బదులు BLDC ఫ్యాన్స్కి అప్గ్రేడ్ అయితే అవ్వండి. ఖచ్చితంగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే మీకు కరెంట్ బిల్ కూడా చాలా వరకు సేవ్ చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరన్నా BLDC ఫ్యాన్స్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ ఫ్యాన్ కొనాలనుకున్న లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఈ ఫ్యాన్ కానీ వాడుతుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో దీని సర్వీస్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. సో సర్వీస్ అనేది నార్మల్గా మీరు బయట రిపేర్ చేస్తూ ఉంటారు కదా నార్మల్ ఫ్యాన్స్, వాళ్ళైతే రిపేర్ చేసేది చాలా తక్కువ. మీరు ఈ ఫ్యాన్స్ అయితే రిపేర్ చేయరు. సో వాటి వైండింగ్ వేరు, వీటి వైండింగ్ వేరు, వాటి డిఫరెన్స్కి వీటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. లేదనుకుంటే మీరు టీవీ రిపేర్ షాప్స్లో అలాంటి వాళ్ళ దగ్గరికి ఎత్తుకొని వెళ్ళి చూపించారంటే మీకు PCB కంప్లైంట్ ఏదన్నా ఉన్నా రెక్టిఫై అయితే చేస్తారు. మెయిన్ PCB కంప్లైంట్సే ఉంటాయి. సో ఇప్పుడు వరకు అయితే పెద్ద కంప్లైంట్స్ అయితే BLDC ఫ్యాన్లు అయితే ఇంతవరకు నోటీస్ అయితే చేయలేదు. సో ఫ్యూచర్లో ఏమైనా రిపేర్స్ ఎక్కువైనా కూడా మీకు సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. నార్మల్ ఎలక్ట్రానిక్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా రిపేర్ చేసేయచ్చు. వీటిని సింపుల్గా అయితే ఉంటుంది. పెద్ద PCB అయితే కాదు. సో నార్మల్ ఫ్యాన్స్ రిపేర్ చేసే వాళ్ళు అయితే చేయరు. వైండింగ్ అనేది చేస్తారు. జస్ట్ మనకు కాయిల్ ఇస్తే వైండింగ్ అయితే చేసి రెడీ చేస్తారు. కొంతమంది కూడా ఎలక్ట్రానిక్స్ నేర్చుకునే వాళ్ళు కూడా మీకు రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో బెటర్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిపేర్ అయితే మీకు చేయిస్తారు ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.